జీవించాలి, అనేక మందికి మార్గదర్శకురాలని బ్రతకాలి, నా కుటుంబము, నా ఇల్లు, అలాగే నేను అనేక మందికి పెట్టేవాడిగా, ఇచ్చేదానిగా, అనేక మందికి ప్రయోజనకరంగా మారాలి అని ఆలోచన చేస్తున్నారా? ఈరోజు నువ్వు ఎవరిపైనా కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి దేవుడు వస్తే ఏం జరుగుతుంది? ఒక యవనస్తుని యొక్క జీవితంలోనికి దేవుడు వచ్చాడు కనుక ఆ యవనస్తుడు కొంతమంది భయంకరమైన వ్యక్తుల్ని మామూలు వ్యక్తులుగా మార్చగలిగాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు త్వరగా 3 విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ వాక్యాన్ని మీరు చూస్తే అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇలా చెప్పండి అందరూ. ఈరోజు దేవుడు నన్ను, నాతో కలిసి చెప్పండి, ఈరోజు దేవుడు నన్ను క్రొత్త వ్యక్తిగా మార్చబోతున్నాడు. బిగ్గరగా చెప్పాలందరూ, క్రొత్త వ్యక్తిగా మార్చబోతున్నాడు. క్రొత్త స్థితి, క్రొత్త ఆశీర్వాదము, క్రొత్త దీవెన, క్రొత్త అభివృద్ధి. ఆమేన్ చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి హృదయాలనుకైతే నా యొక్క యేసయ్య వస్తాడో, ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, జాగ్రత్తగా వినండి, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఆయనలో ఉంటారో, ఆయనతో ఉంటారో వారు ఎలా మార్చబడతారంట? చెప్పండి, వారు ఎలా మార్చబడతారు? వారు నూతన సృష్టి అని వ్రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఈ మాటను ఇంగ్లీష్లో మీరు గమనిస్తే హీ ఈజ్ ఎ న్యూ వరల్డ్ అని వ్రాయబడింది. హీ ఈజ్ ఎ న్యూ వరల్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో భాగమా, లేకపోతే ఒక వ్యక్తి ప్రపంచమా? చెప్పాలి. ఒక వ్యక్తి ప్రపంచంతో సమానమా, లేకపోతే ఒక వ్యక్తి ప్రపంచంలో భాగమా? చెప్పాలి. మనమందరం ప్రపంచంలోనే భాగం తప్ప, ఈ లోకంలో భాగం తప్ప, మనము లోకం కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారే ఒక నూతన ప్రపంచంగా మారుతారు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. ఎందుకు అనంటే వారి ద్వారా దేవుడు అనేక మందిని ఆశీర్వదించి ఒక నూతన ప్రపంచాన్ని ఆయన తయారు చేయబోతున్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి దేవుడు వస్తే, ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి ఆ యేసయ్య వస్తే ఏం జరుగుతుంది అనంటే, ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంశం ఏంటంటే, మనం ధ్యానం చేసే అంశం జీవితాల్ని మార్చే దేవుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? ద గాడ్ హూ కెన్ చేంజ్ అవర్, చెప్పండి, లైవ్స్. జీవితాల్ని మార్చే దేవుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు నేను ప్రకటన చేస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు నేను ప్రకటన చేస్తున్న దేవుడు జీవితాల్ని మార్చే దేవుడు. చాలామంది అనుకుంటారు ఈ రోజున ఇలాంటి సభలు పెడుతూ ఉంటే మీరు అందరినీ మార్చేస్తున్నారండి అని అనుకుంటారు. మీకు ఒక మాట చెప్పిన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవితాల్ని మార్చుకోమన్నాడు తప్ప ఆయన ఇంకేమీ మార్చుకోమని మనకు చెప్పలా. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఆయన ఏం మారుస్తాడు? బ్రతుకులు మారుస్తాడు. ఆయన ఏం మారుస్తాడు? బుద్ధిని మారుస్తాడు. ఆయన ఏం మారుస్తాడో మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన ఏం మారుస్తాడో మన స్థితిగతిని మారుస్తాడు. ఆయన ఏం మారుస్తాడో మన ఆలోచన విధానాన్ని మారుస్తాడు. ఆయన ఏం మారుస్తాడో మన యొక్క జీవితంలో ఉన్న తలంపులను మార్చి, మన జీవన గమనాన్ని మార్చి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన గనక మనం మన జీవితంలోనికి ఆహ్వానిస్తే, ఆయనలో మనం ఉంటే మన జీవితంలో ఎలాంటి మార్పును చూస్తాయి, ఎలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తాం అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఉంటుందో చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉంటట్టు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగువనని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్య సందర్భం మీ అందరికీ తెలుసు కదా. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద అనేకమైన అద్భుతాలు మనం చూడొచ్చు. జాగ్రత్తగా వినండి. మనిషి యొక్క జ్ఞానానికి అర్థం కానీ,
శాస్త్ర సాంకేతిక రంగాల కంటే ఈ యొక్క అద్భుతమైన డెవలప్మెంట్కు అలాగే సైంటిఫిక్ రీజన్స్ కూడా అందని, శాస్త్రవేత్తలకు అందని అద్భుతాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. అలాగా ఈవెన్ సైంటిస్టులు కూడా దానికి కారణాలు చెప్పలేకపోతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఎవరైనా విన్నారా? బెర్ముడా ట్రయాంగిల్ ఎవరైనా విన్నారా ఈ మాట? ఈ ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము గుండా ఏ షిప్పులు వెళ్ళినా, అంటే ఓడలు వెళ్ళినా, ఒకవేళ ఫ్లైట్స్ కానీ ఆ ప్రాంతము గుండా ప్రయాణించిన ఆ యొక్క ఆకాశంలో ఏం జరుగుతుంది తెలుసా? అది ఎంత పెద్ద ఫ్లైట్ అయినా, అది ఎంత పెద్ద ఓడైనా కానీ క్షణాల్లో ఏమైపోద్ది తెలుసా? మాయమైపోద్ది. ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు, ఏమవుద్దో తెలియదు. ఇది కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా అనేక మంది సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ అవి ఏమవుతున్నాయి ఎవరో చెప్పలేకపోతున్నారు. అది ఒక మనిషికి అందని, జ్ఞానానికి అందని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ భూమి మీద అలాంటి మిస్టరీలు చాలా ఉన్నాయి. రష్యా దేశంలో ఒకసారి భూమిని తవ్వుకుంటూ వెళుతున్నారు, దాని లోతును కనుగొందామని. ఆ లోతు కనుగొందామని వెళతా ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా లోతుకు వెళ్ళిపోయారు. ఆ లోతుకు వెళ్ళిపోయిన తర్వాత వారు పంపిస్తున్న డ్రిల్ చేసే కింద పదార్థాలు ఏమవుతున్నాయంటే, ఆ డ్రిల్ చేసే కింద ఆ యొక్క యంత్రాలు ఉంటాయి చూసారా, అవి కరిగిపోవడం ప్రారంభించింది. భయంకరమైన వేడి కరిగిపోతూ ఉంటే అసలు లోన ఏముందో తెలుసుకుందామని, అసలు ఏంటది, ఆ రహస్యం ఏంటి, ఇవి కరిగిపోతున్నాయి ఏంటి, వేడా లేకపోతే దాన్ని కరగదీసేవా ఏమైనా ఉన్నాయని ఏం చేశారంటే కెమెరాలు, అలాగే ప్రాముఖ్యంగా ఆడియో డివైస్లు కొన్ని రికార్డ్ చేయగలిగిన కొన్ని ఆడియో డివైస్లు పంపించారు కిందకి పంపిస్తే ఏం జరిగింది తెలుసా? అందులో నుండి భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి. అలాంటి శబ్దాలు అనుకున్నారు మానవ కేకలు. అయ్యో, ఈ భయంకరమైన బాధను భరించలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, సేవర్స్ ప్లీజ్ సేవర్స్, మమ్మల్ని రక్షించండి, ఈ భయంకరమైన పాతాళములో నుండి మమ్మల్ని కాపాడి పైకి లాగండి అని అరుపులు ఆ యొక్క భయంకరమైన ఆ లోతైన ఆ యొక్క ఆ డ్రిల్ చేసిన ఆ హోల్లో నుంచి లేదా ఆ యొక్క బెజ్జములో నుండి వినపడడం ప్రారంభించింది. వెంటనే బయటకు తీసి ఆ యొక్క సౌండ్స్ విన్న తర్వాత అక్కడున్న వారందరూ భయపడిపోయారు. గవర్నమెంట్కి చెప్తే ఏం చేశారు తెలుసా? వెంటనే గవర్నమెంట్ వారు ఆ యొక్క రంధ్రాన్ని ఏదైతే డ్రిల్ చేశారో, బోర్ వేశారో, ఆ పెద్ద రంధ్రాన్ని వెంటనే సీల్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ యొక్క ఆడియో రికార్డింగ్స్ని ఏం చేశారు తెలుసా? నెట్లో పెట్టారు, అలాగే ప్రాముఖ్యంగా ప్రపంచానికి అందించారు. హెల్ సౌండ్స్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే ఆ హెల్ సౌండ్స్ని మనం వినగలుగుతాం. ఏం జరిగింది ఈరోజు కూడా సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. ఎందుకు భూమి లోపల నుండి ఆ యొక్క భయంకరమైన మరణ కేకలు, ఆ భయంకరమైన వేదనకరమైన అరుపులు ఆ భూమి లోపల నుంచి ఎందుకు వస్తున్నాయి ఎవరో చెప్పలేకపోతున్నారు. పరిశుద్ధ లేఖనం ఆల్రెడీ చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రపంచంలో కొన్ని అద్భుతాలు అవి ఎందుకు జరుగుతాయి ఎవరికి తెలియదు. కేవలము అది చేసే దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. ఈరోజు మనం చదివిన అద్భుతం కూడా అలాంటిదే. ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ రోజున మనం చదువుతున్న అద్భుతం కూడా అలాంటిదే. ఏంటయ్యా అద్భుతం అంటే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో, ఆ కాలంలో ఒక కోనేరు ఉంది. దాని పేరు ఏంటో తెలుసా? బెతెస్దా. ఆ బెతెస్దాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ బెతెస్దాకి ఆ కోనేరు దగ్గరికి ప్రతిరోజు ఉదయము అంటే ప్రతిరోజు కూడా ఒకసారి ఒక దేవదూత పరలోకము అంటే లో నుండి ఆ యొక్క ఆకాశము తెరవబడితే ఆకాశములో నుండి ఒక దేవదూత కిందకి రావడం, వస్తూనే ఏం చేసేది తెలుసా? ఆ బెతెస్దా కోనేటిలోకి వచ్చి ఆ కోనేటిలోనికి దిగి ఆ నీటిని ఇలా కదిపేది. ఏం చేసేది? నీటిని ఇట్లా కదిపేసి ఆ యొక్క దేవదూత వెంటనే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయేది, అంతర్ధానం అయిపోయేది. ఎప్పుడైతే దేవదూత దిగి వచ్చి ఇలా నీటిని కదిపిందో, అలా కదపగానే, జాగ్రత్తగా వినండి, ఎంతటి రోగిష్టైనా, ఎంతటి భయంకరమైన రోగంతో బాధపడుతున్న వాడైనా ఎప్పుడైతే ఆ యొక్క కోనేటిలోనికి దిగుతాడో, దిగగానే ఆ రోగైనా లేకపోతే బాధైనా, భయంకరమైన వ్యాధైనా, ఇరిగిపోయిన వాడైనా, కుళ్ళిపోయిన వాడైనా, కుషించిపోయిన వాడైనా వెంటనే అతను ఏమైపోయేవాడు? అద్భుతంగా స్వస్థపడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా మనుషులు చూస్తుండగానే ఆకాశము తెరవబడడం, దేవదూత కిందకి రావడం, అది అద్భుతం కాదా? చెప్పండి, అవునంటారా కాదంటారా? అవునా? అద్భుతం. అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఒకని యొక్క వృత్తాంతం చెప్తూ 38 సంవత్సరాలుగా అతను అక్కడ ఉన్నాడు అని అంటే 38 సంవత్సరాలుగా దేవదూతకు వస్తుందనే కదా దాని అర్థం. అవునంటారా కాదంటారా? అవునా? కొన్ని సంవత్సరాలుగా ఒక దేవదూత భూమి మీదకి దిగి రావడం అంటే సామాన్య విషయం అంటారా? కాదు. అది ఒక అద్భుతం. అలాంటి అద్భుతం జరిగే ప్రాంతం అది.
ఆ అద్భుతం జరిగే ప్రాంతంలోనికి ఇంకొక అద్భుతం చేసే వ్యక్తి రావసరలా. కానీ ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఆ అద్భుతము జరిగే ప్రాంతంలోనికి యేసు ప్రభువారు నడుచుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన వస్తూనే ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి అప్పటికి అతను అనేక దినాలుగా అక్కడ ఏం చేశాడు? పడి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. అతడు చాలా దినాలుగా అక్కడ పడి ఉన్నాడు. చాలా దినాలుగా అలాగే ఆ యొక్క పరుపు మీద అలాగే పడిపోయి ఉన్నాడు. కారణం ఏంటి? అతడు 38 సంవత్సరాలుగా భయంకరమైన చెప్పాలి ఎలాంటి రోగంతో బాధపడుతున్నాడు చెప్పండి? ఎలాంటి రోగం? భయంకరమైన పెరాలసిస్తో బాధపడుతున్నాడు. ఏంటది? పక్షవాత రోగంతో బాధపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరురా, ఈ రోజున మనం గమనిస్తే ఆ వ్యక్తి లేవలేకుండా పడిపోవడానికి కారణం ఏంటి? అతనికి ఉన్న రోగాలైనా కాదా? రోగాలైనా? ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో వారు లేవలేకపోతున్నారంటే వారి రోగమో, వారి బాధో, వారి కష్టమో, వారి నిష్ఠూరమో వారిని ఏం చేస్తుంది తెలుసా? పడుకోబెట్టేస్తుంది. లేవాలనున్నా, ప్రయాణం చేయాలనున్నా, వారు ఏం చేయాలని ఆశ ఉన్నా కానీ ఒక వ్యక్తి తన జీవితంలో ఏమి చేయాలని నిస్సహాయ నిస్పృహల్లోనికి చాలామంది వస్తున్నారు. ఈ రోజున కొంతమంది రోగాలు వారిని బయటకు కదలనివ్వకపోతే ఇంకొంతమంది వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వారిని కదలనివ్వట్లా, ఇంకొంతమందికి ఉద్యోగాలు ఏమి వారిని కదలనివ్వట్లా, ఇంకొంతమందికి వ్యవసాయం కావచ్చు, కొంతమందికి వ్యాపారం కావచ్చు, ఇంకొంతమందికి వారి జీవితంలో ఉద్యోగం కావచ్చు, వారి జీవితంలో ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, వారి వివాహం కావచ్చు, లేకపోతే వారికి బిడలు లేని తరము కావచ్చు, వారి జీవితంలో శాపము కావచ్చు, వారు లేవకుండా వారిని అలాగే కట్టిపడేస్తున్నాయి. జీవితాలు ఎండిపోతున్నాయి. బాధలు, నిరాశ, నిస్పృహలు, ఏం చేయాలో అర్థం కాని దేని స్థితిలో చాలామంది నలిగిపోతున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు నువ్వు ఎవరైనా కానీ అలాగే పడి ఉంటే కనుక నీకు ఒక శుభవార్త చెప్తాను విను. నువ్వు ఎవరైనా కానీ నా మాట వింటూ ఒకవేళ ఇక్కడ లేకపోయినా కానీ నువ్వు ఎవరైనా అనుకున్నావేమో నాకు ఉద్యోగం రాదండి, చదివాను నా జీవితంలో నాకు జ్ఞానము సరిపోవట్లేదు, ఎన్నో ఉద్యోగాల కోసం నేను ఏం చేశానంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఎగ్జామ్స్ రాశాను, నా జీవితంలో నేను ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వలేకపోతున్నాను, ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నాను, నేను చేతగాని దాన్ని అని అనుకుంటున్నావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఓడిపోయి ఉన్నావేమో ఇక్కడ, ఒకవేళ పాడైపోయి ఉన్నావేమో ఇక్కడ, ఒకవేళ నువ్వు జీవితంలో పరుగులు పెట్టి గెలవలేకుండా ఉన్నావేమో, నీ జీవితంలో విసిగి వేసారిపోయావేమో, నా జీవితంలో వల్ల కాదండి, ఈ రోగంలోంచి నేను బయటపడలేను, ఈ యొక్క అప్పులోంచి నేను బయటపడలేను, నా జీవితంలో నేను బయటపడలేనని ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరైనా కానీ ఆయన అడుగు పెట్టాడంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో ఉన్న నీ స్థితిని, నీ పరిస్థితిని ఆయన మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడి స్థితి ఏంటి? వాడి పరిస్థితి ఏంటి? వాడి స్థితి ఏంటంటే వాడి కుష్ఠరోగం, క్షమించండి, వాడి యొక్క పక్షపాతం, వాడి భయంకరమైన స్థితి. వాడి పరిస్థితి ఏంటి? పడిపోయి ఉన్నాడు, బెడ్కి పరిమితం అయిపోయాడు, అతడి పరిస్థితి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరురా, ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. చూడండి, అతడు 38 సంవత్సరాలుగా ఆ బెడ్ మీద ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కదా. ఆ వాక్యం చెప్తున్న మాటను మనం గమనిస్తే ఒక వ్యక్తి కనుక బెడ్ మీద ఒక 38 సంవత్సరాలు ఉండాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బ్రతుకుండాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? బ్రతుకుండాలంటారా లేదా? బ్రతుకుండాలంటే ఆ వ్యక్తికి ఏం జరగాలి? జీవక్రియలు, జీర్ణక్రియలు జరగాలి. ఏం క్రియలు జరగాలి చెప్పాలి? జీవక్రియలు, జీర్ణక్రియలు జరగాలి. జీవక్రియ జరగాలంటే జీర్ణక్రియ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒకటి జీర్ణక్రియ జరగాలంటే ఏం చేయాలి? ఇంటేక్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి. అవునంటారా కాదంటారా? అంటే తినాలి, అలాగే తిన్నదేమో అరిగి బయటకు కూడా వెళ్ళాలి. అవునంటారా కాదంటారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు ఇలాగ ఆలోచించారో లేదో? వాక్యాన్ని మనం కూలంకుషంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ లోతులోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక రహస్యం మనకు కనపడుతుంది. యేసు ప్రభు వారు ఊరికి అడగలా, ఒరే అబ్బాయి నువ్వు అసలు స్వస్థపడాలని కోరుకుందా నీలో అని ఎందుకు అడిగాడో తెలుసా? ఇందుకే అడిగారు. ఎందుకు అంటే వాడు 38 సంవత్సరాలుగా ఉన్నాడంటే వాడికి జీవక్రియ జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది. జీర్ణక్రియ జరుగుతుంది కనుక జీవంగా వాడు ఉన్నాడు, జీవక్రియ జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ప్రతిరోజు వాడు తింటున్నాడు కనుకే వాడు బ్రతకగలిగాడు, త్రాగుతున్నాడు కనుకే వాడు సజీవంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పడిపోయి 38 సంవత్సరాలుగా బెడ్ మీద ఉన్నవాడికి ఎవరో ఒకళ్ళు పెట్టకుండా, ఎవరో ఒకళ్ళు తాగించకుండా బ్రతుకుతాడా? చెప్పట్లేదు. బ్రతుకుతాడా? అవకాశం లేదు. ఒక మనిషి బ్రతకాలంటే 3 పూట్ల తినాలిగా. 3 పూట్ల తిన్నాడు అని అంటే 3 పూటలు ఎవరో తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? భోజనం పెడుతున్నారు. 3 పూట్ల పెట్టారు అంటే కనీసం రోజులో 2 సార్లైనా బహిర్భూమికి వెళ్ళాలి కదా. జీవక్రియ జరిగిందంటే అవుట్పుట్ ఉంటుంది కదా, అవునా కదా? అంటే వీడికి ఏం చేస్తున్నారు?
వీడు మూత్రముకు వెళ్ళినా మలముకు వెళ్ళినా, అంటే వీడు జీర్ణక్రియ జరిగినప్పుడు శుభ్రం చేయడానికి కూడా వీడికి ఎవరున్నారు చెప్పండి? సహాయం చేసేవారు ఉన్నారు. అంటే 38 సంవత్సరాలుగా అతన్ని సాకేవారు ఉన్నారు. తిండి పెడుతున్నారు, చెప్పాలి, తిండి పెడుతున్నారు. అలాగే అతని యొక్క జీర్ణక్రియలను కూడా ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు 38 సంవత్సరాలుగా అలాగా అతన్ని పడుకున్న వాడిని అలాగా పోషిస్తూ ఉంటే, పడుకున్న వాడిని పెంచుతూ ఉంటే, ఏ రోజైనా కానీ వచ్చిన వాళ్ళకి దండం పెట్టి, అరే అబ్బాయిలు నా దగ్గర ఉండండి, ఈ రోజుకి ఎన్ని రోజులు నాకు పెట్టి పోషిస్తారా మీరు? ఎన్ని రోజులు నన్ను కడిగి నన్ను శుభ్రం చేస్తారా? నాకు స్నానం చేయిస్తారో? ఎన్ని రోజులుగా నాకు మీరు ఎంతగా ప్రతిరోజు నన్ను పోషించడానికి కష్టపడతారు. ఈరోజు నా దగ్గర ఉండి అదిగో ఆ దేవదూత దిగి రాగానే వెంటనే నన్ను మీరు ఎత్తి అందులో పడేయండిరా. చెయ్యి కాళ్ళు ఇరిగినా కానీ వెంటనే దేవదూత వచ్చిన తర్వాత ఆ నీళ్లు కడిపిందంటే నేను బాగుపడి బయటకు వచ్చేస్తాను రా. నాకు విరిగినా పర్లేదు కానీ నన్ను తోసేయండిరా. నా దగ్గర ఈరోజైనా మీరుండి నన్ను అందులో దింపేయండిరా అని అడిగాడా లేదా? అడిగాడా? అడిగితే తోసేయరంటారా? దింపరంటారా? ఇప్పుడు గోతులు అంటే ఆ నీటిలోకి దింపడం కష్టమా? ప్రతిరోజు భోజనం పెట్టి మూతి తుడిసి ముక్కు తుడిసి అలాగే వాడికి ఉన్న మొత్తం జీవక్రియలు అన్నీ కూడా శుభ్రం చేసి వాడిని ప్రతిరోజు నీట్గా ఉంచడం కష్టమా? ఏది కష్టం అంటారు? చెప్పాలి, ఏది కష్టం అంటారు? ఏది కష్టం? ప్రతిరోజు సాకడమే కష్టం. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కొంతమంది పోషించబడతా ఉంటే కొంతమంది వారి రోగాలు, వారి వ్యాధులు, వారి బాధలు, వారి యొక్క జీవితాల్లో వారు అలవాటు చేసుకుంటారు. ఏమంటారు తెలుసా? ఏమండి బాధలు పోయినాయి అంటే మా గతి ఇంతేనండి, మా శాపం ఇంతేనండి, మా బతికింతేనండి, మాకు అలవాటు అయిపోయిందండి అంటారు. కొంతమంది అప్పుల పరిస్థితి ఏంటని అడిగితే మా తలరాతులు ఇంతేనండి, పెద్దగా మేము దాని గురించి ఆలోచించాం, అవి అలాగే దారిన అయ్యే ఉంటాయండి అని అంటారు. ఇంకొంతమంది మీ భర్త మారాడా, నీ పిల్లలు మారారంటే ఆ మూర్ఖులు మారండి. ఏంటా? మూర్ఖులు మారరో, వాళ్ళని వదిలేసామండి అని అంటారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కొంతమంది మారలేరా అని అడిగినా కానీ ఏమంటారు తెలుసా? మారాలని నాకు లేదు, మార్చాలని నన్ను ప్రయత్నం చేయకండి అని కొంతమంది అంటారు. ఎందుకనంటే వారు ఆ జీవితానికి అలవాటు పడిపోయారు కనుక. చెప్పండి, దేనికి అలవాటు పడిపోయారు? ఆ జీవితానికి అలవాటు పడిపోయారు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.